జిల్లాలో బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. బంగారుపాలెం మండలం పాలమాకులపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలంనేరు నుంచి చిత్తూరు వస్తున్న బస్సు హైవేపై ఆగడంతో వెనుక వస్తున్న కారు వేగంగా వచ్చే ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక పాపతో పాటు మరొక వ్యక్తి చనిపోయారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన చిన్నారి వయసు 4 సంవత్సరాలు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న హృదయ విదారక దృశ్యాలవి. బస్సును వెనుక నుంచి ఢీ కొట్టిన దృశ్యాలు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చూడొచ్చు ఆ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఏకంగా సగం కారు బస్సు లోపలికి వెళ్ళిపోయింది, నుజ్జు అయిపోయింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు, 4 ఏళ్ల చిన్నారితో పాటు. ఆ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, ఒక మహిళ, మరో చిన్నారి కూడా మృతి చెందారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆ బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఏకంగా కారు సగం పార్ట్ ఎంత తుక్కు అయిపోయిందో మనం చూడొచ్చు. బస్సు నిద్రమత్తు కూడా కారణమని అనుకుంటూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెళ్తున్న బస్సును ముందు నుంచి ఢీ కొట్టింది. మరి బస్సు ఆ సమయంలో ఆగి ఉందా? బహుశా ఆగి ఉండడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆర్టీసీ బస్ కాబట్టి అక్కడ ఆగి ఉండడానికి అవకాశం ఉండదు. పైగా అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఆ బస్సు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ప్రమాదానికి పూర్తి కారణాలు ఏంటి ఇంకా తెలియాల్సి ఉంది. ముగ్గురు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆ కారును బయటకు తీయటానికే ఒక జేసీబీ క్రేన్ను తీసుకొచ్చి ఆ కారును బయటకు తీయడానికి చేస్తున్న ప్రయత్నాలు మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దామోదర్, ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదానికి కారణం అతివేగమేనా? రోహిత్, ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బెంగళూరు నుంచి వెళ్తున్న శ్రీధర్ రావు, అతని భార్య, కుమార్తె తిరుమలకు వెళ్తున్నారు. వీరు వరంగల్కి చెందిన వారు, బెంగళూరులో స్థిరపడ్డారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్న నేపథ్యంలో అతి వేగంగా వెళ్తూ ఏదైతే సర్వీస్ రోడ్డు వైపు వారగా ఆగి ఉన్న హైవేలో సర్వీస్ రోడ్డు పక్కన వారగా ఆగి ఉన్న ప్రైవేట్ బస్ ఏదైతే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనక వైపు నుంచి ఢీకొట్టారు. అత్యంత వేగంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ఏదైతే అతి వేగం వల్ల ఢీకొట్టడం వల్ల బస్సులో కొంతవరకు సగం వరకు కారు లోపలికి వెళ్లడంతో బస్సును క్రేన్ ద్వారా పైకి ఎత్తించి ఆ తర్వాత జేసీబీ ద్వారా మృతదేహాలను వెలికి తీస్తున్నారంటే ఎంత వేగంగా వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో స్టీరింగ్ మీద 160 నుంచి 170 మధ్యలో స్పీడోమీటర్ ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడే మరణించడం విషాదం. వీరు వరంగల్కి చెందిన వారుగా వారికి ఉన్న రికార్డులు ఏదైతే ఆధార్ కార్డుల ద్వారా తెలుస్తుంది. అయితే బెంగళూరులో స్థిరపడినట్లు సమాచారము. మొత్తం మీద ఈ ఘటన ద్వారా మరోసారి ఏదైతే అత్యంత వేగంగా వెళ్లడం, వెనక వైపు నుంచి ఢీకొట్టడం, ఈ రహదారిలోనే ఇది 3వ ప్రమాదం అని చెప్పవచ్చు. ఈ మధ్యనే వెనక నుంచి ఢీకొట్టి ఒక లారీ 6గురు మరణించారు. వారు కూడా బెంగళూరుకు సంబంధించిన వారే కావడం విశేషము. ఈ విధంగా తెల్లవారుజామున వస్తూ నిద్రమత్తులో ఏదైతే 3-4 గంటలకు బెంగళూరులో బయలుదేరడం, ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి స్లాట్ టికెట్ టోకన్ ఉండడం వల్ల వీరు ఉదయం 11:30-12 లోపల తిరుమలకు రావాలని భావించి అత్యంత వేగంగా వస్తుండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. డిఎస్పీ ప్రభాకర్ తో పాటు ఇతర అధికారులు అక్కడికి చేరుకొని దామోదర్ అది సర్వీస్ రోడ్డేనా బస్సు ఆగి ఉన్నది, లేదంటే హైవే పైన ఒక పక్కన ఆపాడా డ్రైవర్? రోహిత్, సర్వీస్ రోడ్ ఎంట్రీ అంటే ఏదైతే హైవేలో సర్వీస్ రోడ్ ఎంట్రీ సమయంలో ఏదైతే బస్ స్టాప్ సెంటర్స్ పెట్టింటారో అక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారు వచ్చి బస్సు ఎక్కుతుంటారో ఆ విధంగానే ఒకవైపు బస్సును ఆపి ఉంచి డ్రైవరు ప్రయాణికులను ఎక్కించుకుంటున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులతో పాటు డ్రైవర్ కూడా చెప్తున్నారు. వెనక వైపు నుంచి ఒక్కసారిగా ఢీకొనడంతో బస్సులో ఉన్న వారికి కూడా స్వల్పంగా వెనక వైపు కూర్చున్న వారు కూడా గాయపడ్డారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక 4గురు ఈ విధంగా ఏదైతే కాళ్ళు చేతులకు గాయాలు కావడంతో వారిని స్థానికంగా ఉన్న బంగారుపాలెం పిహెచ్సి కూడా తరలించామని చెప్తున్నారు. మొత్తం మీద అత్యంత వేగంగా ఏదైతే శ్రీధర్ రావు కారును తోలడంతో పాటు అతను ముందున్న బస్సును గుర్తించి దాన్ని సైడ్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఒక కుటుంబం మొత్తం అక్కడ ఈ ప్రమాదంలో మరణించింది. రోహిత్, రైట్ దామోదర్.
అది కాకుండా అది ట్రాఫిక్ జాము ఎట్లా నేర్చుకుని నిలబడేసినప్పుడు బండి రానా ఇట్లా நாலு நேரத்தில் நிறுத்துக்கிறான் ఓకే ఓకే